పాలకులు మారినప్పుడల్లా ఇలాంటి స్టోరీల పేర్లు మారుతుంటాయి. ఇప్పుడు సాక్షి రాసుకొచ్చింది రైతుల కష్టాలు, పెట్టుబడి ఖర్చులు పైకి ధరలు మాత్రం పాతాళానికి, పంట చేతికొచ్చే వేళ దళారీ దోపిడీతో దిగాలు, కూరగాయాలు అన్నటువంటి. ఇదివరకు ఈనాడు జ్యోతి హైలైట్ చేసి సమస్య ఏంటంటే ఎవ్వరికీ చిత్తశుద్ధి లేదు. నేను 1,00,000 సార్లు ప్రస్తావించా. నా కెరీర్‌లో అత్యధిక వ్యవసాయానికి సంబంధించిన అంశాలు ప్రస్తావించా నేను. దాని పరిష్కారం కూడా ప్రస్తావించా. ఇప్పుడు రైతు బజార్లు ఇదివరకు ఉన్నప్పుడు రైతులొచ్చి అమ్ముకునేవాళ్ళు. తర్వాత నిదానంగా వాళ్ళకి బద్ధకం పెరిగేటప్పటికి రైతు బజార్లు బ్రోకర్లు వచ్చేసారు. ఇప్పుడు రైతు బజార్లు ఇంకొక మార్కెట్టే తప్పించి రైతులొచ్చి అమ్ముకుంటున్నారు రైతు బజార్లు. మళ్ళీ ఆ రోజులు రావాలి. రైతుల దగ్గర నుంచి వాళ్ళంతట ఆళ్ళు తెచ్చుకొని అమ్ముకోవడం. లేదా ఆ ఏరియాలో ఉన్నటువంటి యువతరం ఆ రైతుల దగ్గర నుంచి కొనుక్కొని నగరానికి తెచ్చి అమ్మేటట్టు ఒక సిస్టమ్‌ని ఏర్పాటు చేయాలి. అప్పుడు తక్కువ ధరకి నాణ్యమైనటువంటి సరుకు ప్రజలకొస్తది. అలాగే రైతుకి నష్టం, కష్టం తగ్గుతది. ప వరి లాంటిది ఇప్పుడు అక్కడ రైతుకేమో రూ. 1,800 ఇస్తారు. అదే సందర్భంలో ఇక్కడ బియ్యమేమో రూ. 50, రూ. 60 ఉంటాయి. దీనికి మధ్యలో ఎవరు తాము సంపాదించుకుంటున్నారు? మిర్చయినా, పత్తయినా ఏదైనా సరే బ్రోకర్ సంపాదించుకుంటున్నాడు. ఆ బ్రోకర్‌లని ఎందుకు ఎంకరేజ్ చేస్తార్రా అంటే, మాకు తెలవదు అనేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి ప్రభుత్వాలు. అదే $1,000,000 ప్రశ్న.